హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యార్ సినిమా. ఈరోజు మన వీడియో ఏంటంటే మన విశ్వక్సేన్ అండ్ మీనాక్షి చౌదరి వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన మూవీ మెకానిక్ రాకీ. మరి నిన్న మెకానిక్ రాకీ మూవీ అయితే చాలా గ్రాండ్గా రిలీజ్ అయింది. మరి విశ్వక్సేన్ మెకానిక్ రాకీ మూవీ ఎలా ఉంది, బాగుందా లేదా, మరి మూవీకి వెళ్ళాలా వద్దనుకుంటున్నారా? అయితే వీడియో ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. మెకానిక్ రాకీ మూవీ ఎలా ఉంది, మూవీకి వెళ్ళాలా వద్దనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇక విశ్వక్సేన్ నటించిన మెకానిక్ రాకీ మూవీ రివ్యూ చూద్దాం పదండి. మరి విశ్వక్సేన్ మెకానిక్ రాకీ మూవీ ఎలా ఉంది అంటే పర్లేదు ఫ్రెండ్స్, ఒకసారైనా వెళ్ళి చూడొచ్చు మూవీని. అంటే ఫస్ట్ హాఫ్ మనకి అంతకేం అనిపించదు, కానీ అలా వెళ్తూ ఉంటుంది. ఒక సాంగ్స్ అండ్ 2 సాంగ్స్ వస్తాయి, అలా వెళ్తూ ఉంటుంది. ఆ కార్ డ్రైవింగ్ అండ్ ఆ ఫ్లాష్ బ్యాక్ ఇవన్నీ మనకు అంతగా చిరాకు పుట్టిస్తాయి. ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత ఒక మంచి ఇంటర్వ్యూలు పడిద్ది, ఆ తర్వాత అప్పుడు స్టార్ట్ అయ్యిద్ది మూవీ. సెకండ్ హాఫ్ మొత్తం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఆ ట్విస్ట్లు అండ్ ఆ ట్విస్ట్కి తగ్గ స్టోరీ, మనకి రైటింగ్ కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్లో రైటింగ్ చాలా డల్గా ఉంటుంది, సెకండ్ హాఫ్లో రైటింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు ఆ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంటుంది. విశ్వక్సేన్ యాక్టింగ్ అక్కడ మనకి కనిపిస్తుంది, కానీ ఫస్ట్ హాఫ్ దాకా మన విశ్వక్సేన్ని అసలు విశ్వక్సేనేనా అనిపిస్తుంది నాకైతే. అండ్ మూవీలో సాంగ్స్ గురించి మాట్లాడుకోవాలి. 3 సాంగ్స్ బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఆ తర్వాత సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ యావరేజ్, సెకండ్ హాఫ్ హిట్. ఓవరాల్గా మూవీ ఓకే, చూడొచ్చు అనిపించింది నాకైతే. అండ్ విశ్వక్సేన్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మూవీకి అయితే వెళ్ళండి, మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. ఇక మూవీ లవర్స్కి ఒకసారి వెళ్ళి చూడొచ్చు మూవీ. అంటే ఆ ట్విస్ట్లు కొంచెం మెసేజ్ ఉంది, బాగుంది ఫ్రెండ్స్. ఇక సాంగ్స్ అంటారా, సాంగ్స్ బాగున్నాయి, ఎడిటింగ్ బాగుంది. అండ్ రైటింగ్ ఫస్ట్ హాఫ్ డల్గా ఉంది, సెకండ్ హాఫ్ బాగుంది ఫ్రెండ్స్. స్క్రీన్ ప్లే కూడా సేమ్. ఇక మెకానిక్ రాకీ మూవీ బీజిఎం గురించి మాట్లాడుకుంటే పర్లేదు, సరిపోదా శనివారం మూవీ కాడికి కొంచెం తగ్గిందని చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే, బాగుంది ఫ్రెండ్స్. మరి విశ్వక్సేన్ మెకానిక్ రాకీ మూవీ నాకైతే పర్లేదు అనిపించింది. మూవీ చూసిన వాళ్ళు ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా మూవీ చూడలేదా, ఖచ్చితంగా వెళ్ళండి. సెకండ్ హాఫ్ మాత్రం ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది ఫ్రెండ్స్.